హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నేమ్ స్పేస్. జనరల్గా ఈ వీడియోలో మనం మొత్తం 4 పాయింట్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ నేమ్ స్పేస్, నెక్స్ట్ what is the use of namespace, third one వచ్చేసి why we are mentioned using namespace std in the beginning of the program, next why using namespace std is the bad programming practice. మొత్తం ఈ 4 టాపిక్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ నేమ్ స్పేస్ అంటే ఏంటి, నేమ్ స్పేస్ వల్ల ఉపయోగాలు ఏంటి, మన ప్రోగ్రామ్ స్టార్టింగ్లో యూజింగ్ నేమ్ స్పేస్ std అని రాస్తాం కదా, అలా ఎందుకు రాయాలి, సో ఏదైతే మనం యూజింగ్ నేమ్ స్పేస్ std అని స్టార్టింగ్లో రాసామో దాన్ని బ్యాడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అంటారు, ఎందుకు అంటారు అనేది కంప్లీట్గా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఫస్ట్ నేమ్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో నార్మల్గా సిపిపిలో నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఒక ఫీచర్ అనమాట. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ రిలేటెడ్ కోడ్ ఎలిమెంట్స్ అండర్ ఏ కామన్ నేమ్. కోడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నార్మల్గా మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, మన ప్రోగ్రామ్లో వేరియబుల్స్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, క్లాసెస్ ఉండొచ్చు. సో మన ప్రోగ్రామ్లో రాసే వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని, క్లాసెస్ని ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని ఒక కామన్ నేమ్తో మనం గ్రూప్ చేయాలంటే ఈ నేమ్ స్పేస్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్గా నేమ్ స్పేస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, దాని యూజ్ ఏంటంటే, నేమ్ స్పేస్ హెల్ప్స్ ఆర్గనైజ్ ద కోడ్ ప్రివెంటింగ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే నేమ్ స్పేస్ యూజ్ చేసి మన కోడ్ని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కొన్ని నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో వాటిని కూడా మనం ఈ నేమ్ స్పేస్ యూజ్ చేసి అయితే అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టెక్నికల్గా డెఫినేషన్ చూస్తే మనకి ఏం అర్థం కాదు. ఒకసారి ప్రోగ్రామ్ తీసుకుని ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తే మీకు మొత్తం నేమ్ స్పేస్ అంటే ఏంటి, నేమ్ స్పేస్ యొక్క యూజ్ ఏంటి, సో నేమ్ స్పేస్ అనేది ఈ నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అనేది కంప్లీట్గా మనకి అక్కడ అర్థమవుతుంది. సో మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఆ నేమ్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాము. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం నేమ్ స్పేస్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో నార్మల్గా మనకు తెలుసు ఫ్రెండ్స్, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్తో వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి, అదే నేమ్తో మళ్ళీ అదే ప్రోగ్రాంలో మనం వేరియబుల్ అయితే డిక్లేర్ చేయలేము. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మోర్ దాన్ వన్ వేరియబుల్ని సేమ్ నేమ్తో మనం అయితే డిక్లేర్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, ఈ ప్రోగ్రాంలో ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, దీంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. సో సిమిలర్గా నేను సెకండ్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తున్నాను, కాకపోతే సెకండ్ వేరియబుల్ యొక్క నేమ్ కూడా చేంజ్ తీసుకుంటున్నా, అంటే సేమ్ నేమ్ తీసుకుంటున్నాను. సో అగైన్ సెకండ్ వేరియబుల్ యొక్క నేమ్ కూడా నేను ఎక్స్ అనే తీసుకున్నా, కాకపోతే దీంట్లో వాల్యూ వచ్చేసి ఏం చేశానంటే నేను 20 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. సో నార్మల్గా మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మీకైతే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, సో దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకైతే అర్థమవుతుంది. సో దానికంటే ముందు ఏం చేస్తున్నా అంటే అసలు ఎర్రర్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ప్రోగ్రాంలో నేను ఒకే నేమ్తో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను ఆ వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాంట్లో 10 అనే వాల్యూ ఉంది. మళ్ళీ అగైన్ ఎక్స్ అనే వేరియబుల్తో ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాంట్లో 20 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో ఇలా ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాని నేమింగ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కదా, సిస్టమ్కి ఈఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలా, ఈఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలనేది అర్థం అవుతుంది అనమాట. దీన్నే కాన్ఫ్లిక్ట్ అంటాం. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఒక క్లాస్లో ఉన్నాము, ఒకే క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్లో మనకి ఒకే నేమ్తో 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. మనము ఆ నేమ్తో పిలిస్తే ఏమవుతుందంటే ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో మనం ఎవరిని పిలుస్తున్నాం అనేది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో నరేష్ అని ఇద్దరు ఉన్నారు. సో మనం నరేష్ని పిలిచామనుకోండి, ఇద్దరిలో ఎవరు రెస్పాండ్ అవ్వాలో, మనం ఎవరిని పిలుస్తున్నాం అనేది అర్థం అవ్వదు అనమాట. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, మనం ఏం చేస్తామంటే అప్పుడు ఆ పర్సన్ యొక్క సెకండ్ నేమ్ని కానీ సర్ నేమ్ని కానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నేమ్ వచ్చేసి నరేష్ కుమార్, నరేష్ బాబు అని ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నరేష్ కుమార్ కావాలనుకోండి, మనం డైరెక్ట్గా నరేష్ కుమార్ అని పిలవచ్చు. సో నరేష్ బాబు కావాలనుకోండి, మనం నరేష్ బాబు అని పిలవచ్చు. సో ఇట్లా ఏం చేయొచ్చు అంటే, మనం నేమింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నేమ్కి సంబంధించిన ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీని లేదా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆ పర్సన్ యొక్క సెకండ్ నేమ్ని కానీ ఆ పర్సన్ యొక్క మనం సర్ నేమ్ని కానీ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే, మనకి ఏ పర్సన్ని కావాలో ఆ పర్సన్ని అయితే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ చేయొచ్చు. సో సిమిలర్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అదే ప్రాబ్లం వచ్చింది. ఏంటి, ఒకే నేమ్తో 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనం ఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ చేస్తే ఏ ఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ అవ్వాలో మనకి ఇక్కడ అర్థం అవ్వట్లేదు అనమాట. సో దీన్నే నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఇలాంటి నేమింగ్ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేసేది ఎవరంటే నేమ్ స్పేస్ అనేది ఇలాంటి నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ని సాల్వ్ చేస్తుంది. సో అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు, అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే, ఒక ప్రోగ్రాంలో మనం ఒకే నేమ్తో
మనం వేరియబుల్స్ అయితే మనం డిక్లేర్ చేయొచ్చు మోర్ దాన్ వన్. సో అలా డిక్లేర్ చేయాలంటే మనకి ఏం ఉపయోగపడుతుంది, నేమ్ స్పేస్ అనేది ఉపయోగపడుతుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేమ్ స్పేస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేమింగ్ కాంప్లెక్స్ని రిజాల్వ్ చేస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రోగ్రామ్లో ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నా. సో సిపిపిలో మన నేమ్ స్పేస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో నేను నేమ్ స్పేస్ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత ఏంటంటే నేమ్ స్పేస్ యొక్క నేమ్ని మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే NSP1 అని ఇస్తున్నా, అంటే నేమ్ స్పేస్ 1 అని ఇస్తున్నా. ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను, ఆ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి NSP1. సో దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఏదైతే ఫస్ట్ వేరియబుల్ ఉందో దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ వేరియబుల్ నేను ఏం చేశానంటే నేమ్ స్పేస్ 1లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. సో సిమిలర్గా ఏం చేస్తున్నా అంటే సెకండ్ వేరియబుల్ ఉంది కదా, సో దీనికోసం కూడా ఏం చేస్తున్నా అంటే ఇంకొక నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ స్పేస్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేమ్ స్పేస్ 2 అని ఇస్తున్నా. సో దీంట్లో ఈ ఎక్స్ అనే వేరియబుల్ దీన్ని ఏం చేస్తున్నా అంటే సెకండ్ నేమ్ స్పేస్లోకి షిఫ్ట్ చేస్తున్నా. సో సెకండ్ నేమ్ స్పేస్ యొక్క ఎక్స్ వాల్యూ ఎంత 20. సో 20 స్టోర్ చేశాను. ఇప్పుడు చూడండి మనం ఏం చేసామంటే సక్సెస్ఫుల్గా ఏవైతే మన ప్రోగ్రామ్లో వేరియబుల్స్ ఉన్నాయో వాటిని నేమ్ స్పేస్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, ఎర్రర్ ఏమైనా వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి బాటంలో ఎర్రర్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వచ్చింది. ఎక్స్ అంటే ఏంటో అర్థం అవ్వట్లే. మనకి వచ్చిన ఎర్రర్ ఏంటంటే అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ ఎక్స్ అని వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ స్పేస్ 1లో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, నేమ్ స్పేస్ 2లో కూడా ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, కానీ మన ప్రోగ్రామ్ మెయిన్లో మనం ఎక్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేయలేదు. సో డిక్లేర్ చేయకుండా ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో అందుకని మనకి ఏమొచ్చిందంటే అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ ఎక్స్ అని వచ్చింది. సో దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫస్ట్ నేమ్ స్పేస్లో ఉన్న ఎక్స్ యొక్క వాల్యూ కావాలనుకోండి. సో నేను ఏం చేయాలంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ముందు ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఏ నేమ్ స్పేస్లో ఉందో నేను మెన్షన్ చేయాలి. సో అందుకని ఏం చేస్తున్నా NSP1 అని మెన్షన్ చేస్తున్నా, NSP1. సో అప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎటువంటి ఎర్రర్ రాదు, ఎందుకంటే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ప్రింట్ చేయాలనుకున్న ఎక్స్ యొక్క ఎక్స్ అనే వేరియబుల్ మనకి నేమ్ స్పేస్ 1లో ఉందని చెప్పారు. సో మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 అనే వాల్యూ వస్తుంది. సో కావాలంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మీరు కింద బోటంలో అబ్జర్వ్ చేయండి, x=10 అనే వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎప్పుడైనా నేమింగ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నేమ్ స్పేస్ యూజ్ చేసి వాటిని రిజాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిమిలర్గా సెకండ్ నేమ్ స్పేస్లో ఉన్న ఎక్స్ వాల్యూ కావాలనుకోండి. సో సింపుల్గా ఏం చేయొచ్చు, మళ్ళీ ఆ వేరియబుల్ నేమ్కి ముందు నేమ్ స్పేస్ని మెన్షన్ చేయాలి. సో ఎలా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ సెకండ్ నేమ్ స్పేస్లో ఉన్న ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, నేను నేమ్ స్పేస్ యొక్క నేమ్ని మెన్షన్ చేయాలి. నేమ్ స్పేస్ యొక్క నేమ్ ఏంటి NSP2. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, మనకి ఫస్ట్ నేమ్ స్పేస్లో ఉన్న ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ నేమ్ స్పేస్లో ఉన్న ఎక్స్ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇలా నేమింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్కి ముందు అంటే ఏదైనా ఎంటిటీ ఉందనుకోండి, ఆ ఎంటిటీకి నేమింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఎంటిటీకి ముందు మనం ఏం మెన్షన్ చేయాలంటే దాని యొక్క నేమ్ స్పేస్ మెన్షన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సేమ్ నేమ్తో ఎక్స్ అనే వేరియబుల్ 2 సార్లు యూజ్ చేసాం మనం, కాకపోతే ఈ ఎక్స్ అనే వేరియబుల్స్ ఏమున్నాయంటే డిఫరెంట్ నేమ్ స్పేస్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి నేమింగ్ కాన్ఫ్లిక్ట్ ఛాన్స్ ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసి ఆ ఎంటిటీస్కి ముందు మనం నేమ్ స్పేస్ మెన్షన్ చేస్తే మనకి నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అనే ఎర్రర్స్ అయితే పోతాయి. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ నేమ్ స్పేస్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే నేమ్ స్పేస్ యూజ్ చేసి మనము ఎర్రర్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ మనకు అర్థమైపోయింది నేమ్ స్పేస్ అంటే ఏంటి, నేమ్ స్పేస్ యూజ్ అర్థమైంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం మన ప్రోగ్రాంలో స్టార్టింగ్లో మనము ఇట్లా యూజింగ్ నేమ్ స్పేస్ STD అని రాస్తున్నాం కదా, ఇలా ఎందుకు మెన్షన్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. సో ఒకసారి తెలుసుకునే ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ STDకి ముందు మనకి నేమ్ స్పేస్ అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ STD అనేది ఏంటంటే ఒక నేమ్ స్పేస్. సో నార్మల్గా సిపిపిలో STD అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ నేమ్ స్పేస్ అనమాట. సో దీంట్లో కొన్ని ఎంటిటీస్ ఉంటాయి, ఆ ఎంటిటీస్ని మన ప్రోగ్రాంలో మనం వాడుతున్నాం, అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్లో ఈ నేమ్ స్పేస్ని మెన్షన్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంటిటీస్ ఏంటో తెలియాలనుకోండి, ఈ లైన్ని రిమూవ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ లైన్ని రిమూవ్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రోగ్రాంలో కొన్ని ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిఅవుట్కి మనకి ఒక ఎర్రర్ వచ్చేసింది, ఎండెల్కి కూడా ఎర్రర్ వచ్చేసింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే సిఅవుట్ ఎండెల్ అనేవి మనకి STD అనే నేమ్ స్పేస్లో ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రోగ్రాంలో సిఅవుట్ ఎండెల్ని సిఇన్ని యూజ్ చేస్తాం కదా, అందుకని మనం ఏం చేస్తామంటే వాటిని యూజ్ చేయాలంటే దాని యొక్క నేమ్ స్పేస్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
సో అందుకే ఏం చేస్తున్నాం మనం ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాం మనం ఇలా నేమ్ స్పేస్ని మెన్షన్ చేస్తున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ ఎస్టీడీ అనేది ఒక నేమ్ స్పేసు, దీంట్లో ఉన్న కొన్ని ఎంటిటీస్ని మన ప్రోగ్రామ్లో వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్లో మనం ఈ నేమ్ స్పేస్ని మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటామని మనం సిస్టమ్కి చెప్తున్నాం. సో అలా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ రాయాలి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని నా ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటున్నామని మనం సిస్టమ్కి చెప్తున్నాం. సో దీంతో పాటు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఏదైతే మనం ఇట్లా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తున్నామో దీన్ని గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అంటారు. సో ఇది ఏంటంటే నార్మల్గా ఇది ఇలా రాయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్లో నేను ఏం చేశానంటే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని మెన్షన్ చేశాను. సో దీంట్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ యొక్క వాల్యూని యూజర్ని అడుగుతున్నాను ఎంటర్ చేయమని. యూజర్ వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాల్యూ మనకి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూస్తే మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. మన ఎంటర్ ఎనీ నెంబర్ అడిగింది. సో నేను 20 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కొట్టాను. కొట్టగానే వాల్యూ ఈక్వల్ 20 అని ప్రింట్ అయింది. సో ఇలా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ యూజ్ చేయటం అనేది అది బ్యాడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రాంలో ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా, ఎక్స్ అనే వేరియబుల్ కాకుండా ఇంకో కొత్త వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. దాని యొక్క నేమ్ ఏంటంటే సిఅవుట్. నేను అనుకుంటున్నా సిఅవుట్ అనుకుంటున్నా దాని యొక్క నేమ్. మన ఇష్టం కదా, వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరియబుల్ నేమ్ని సిఅవుట్ అంటున్నా. సో మనం ఏం చేయాలి, ఎక్స్ అనేది ఎక్కడుందో ఆ ప్లేస్లో అన్నింటిలో మనం ఏం చేయాలంటే సిఅవుట్తో రీప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ సిఅవుట్ని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సిఅవుట్ని మెన్షన్ చేశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్గా ఏంటి దీని మీనింగ్ ఏంటి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఈ సిఅవుట్ ఉంది కదా ఇదేమో వేరియబుల్. ఇక్కడ సిఅవుట్ ఉంది కదా ఇది కూడా వేరియబులే. ఇక్కడ సిఅవుట్ ఉంది కదా ఇది కూడా వేరియబులే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిఅవుట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సిఅవుట్ ఉంది. ఈ సిఅవుట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట, అవుట్పుట్ యొక్క ఆబ్జెక్ట్. సిఅవుట్ అనేది అవుట్పుట్ యొక్క ఆబ్జెక్ట్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మనం ఈ సిఇన్ సిఅవుట్ని యూజ్ చేయాలంటే మనం యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ యూజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే సో నార్మల్గా ఈ సిఅవుట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ సిఅవుట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ సిఅవుట్ అనేవి ఎస్టీడీ నేమ్ స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అని సిస్టమ్ తెలుస్తుంది. కానీ ఏదైతే మనం ఈ నేమ్తో మెన్షన్ చేసామో, సిఅవుట్ అనే నేమ్తో మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఈ సిఅవుట్ అంటే ఏంటో అర్థం అవ్వట్లే. ఆ ఎర్రర్ వచ్చింది ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ లైన్లోనే ఎర్రర్ వచ్చింది మనకి. ఇక్కడ అర్థమవుతుందా? అంటే ఏంటంటే ఈ సిఅవుట్ అంటే ఏంటో దానికి అర్థం అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తే ఏమవుతుందంటే దీన్ని కూడా ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తుంది. సో దీన్ని వేరియబుల్ కింద ట్రీట్ చేయదు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఈ సిఅవుట్ అనేది ఇదేంటి వేరియబుల్, ఇక్కడ రాసిన సిఅవుట్ అనేది ఏంటి ఆబ్జెక్ట్. సో దానికి మనం ఏం చేయాలంటే నార్మల్గా ఇక్కడ ఈ లైన్ రిమూవ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దానికి ముందు మీరు నేమ్ స్పేస్ని మెన్షన్ చేయండి. సో సిఅవుట్ అనేది ఏ నేమ్ స్పేస్లో ఉంటుంది, ఎస్టీడీ నేమ్ స్పేస్లో ఉంటుంది. సిమిలర్గా ఎండల్కి ముందు కూడా నేమ్ స్పేస్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సీన్కి ముందు కూడా నేమ్ స్పేస్ని మెన్షన్ చేయండి. సో సిమిలర్గా ఈ సిఅవుట్కి కూడా నేమ్ స్పేస్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎండల్కి కూడా నేమ్ స్పేస్ని మెన్షన్ చేయండి. చూడండి ఇలా నేమ్ స్పేస్ మెన్షన్ చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఈ సిఅవుట్కి ముందు మనం నేమ్ స్పేస్ మెన్షన్ చేసాం, ఎండల్కి ముందు కూడా నేమ్ స్పేస్ మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఈ సిఇన్కి ముందు కూడా మనం ఏం చేసామంటే నేమ్ స్పేస్ మెన్షన్ చేసాం. అప్పుడు సిస్టమ్కి ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సిఅవుట్ రాసాం కదా, ఇక్కడ మనం ఈ సిఅవుట్కి ముందు కానీ ఈ సిఅవుట్కి ముందు కానీ ఈ సిఅవుట్కి ముందు కానీ మనం నేమ్ స్పేస్ మెన్షన్ చేయలేదు. అప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే ఈ సిఅవుట్ అనేది వేరియబుల్ అనుకుంటుంది, ఈ సిఅవుట్ అనేది ఆబ్జెక్ట్ అనుకుంటుంది. సో మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. కావాలంటే చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మిమ్మల్ని ఎంటర్ ఎనీ నెంబర్ అడిగింది, నేను 20 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్నే ప్రెస్ చేశాను. చేయగానే నాకు ఏమొచ్చింది, వాల్యూ కూడా ప్రింట్ అయింది. ఫ్రెండ్స్ మనకి ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, మనకి అవుట్పుట్ కూడా వచ్చింది. కానీ యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మనం టాప్లో యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తున్నాం కదా, ఇలా రాయటం అనేది గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ కాదనమాట. సో ఎందుకు గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ కాదంటే ఇలా మీరు టాప్లో యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తే ఏమవుతుందంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో ఎలా అంటే మీకు తెలుసు కదా, ఈ ఎస్టీడీ అనేది ఏంటి ఒక నేమ్ స్పేస్ కదా, ఈ నేమ్ స్పేస్లో మనకి చాలా ఎంటిటీస్ ఉంటాయి.
సో ఎన్ని ఎంటిటీస్ ఉంటాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్టీడీ అండ్ నేమ్ స్పేస్లో కూడా ఎంటిటీసే. సో మీరు ప్రోగ్రామ్ టాప్లో ఇలా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తే మీనింగ్ ఏంటంటే ఈ ఎంటిటీస్ మొత్తాన్ని మీరు మీ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టు. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోగ్రాంలో ఒక ఫంక్షన్ని రాశారు మీ సొంతంగా, అయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, దాని యొక్క నేము ఈ లిస్ట్లో ఉన్న నేమ్తో మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు సిస్టము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ తీసుకోండి, ఈ ప్రోగ్రాంలో మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, వేరియబుల్ నేమ్ అంటే సిఅవుట్ కదా, ఇంట్ సిఅవుట్ అని డిక్లేర్ చేసాం కదా. సో యాక్చువల్గా సిఅవుట్ అనేది మనకి ఎస్టీడీ నేమ్ స్పేస్లో కూడా ఉంది. చూడండి ఇక్కడ సిఅవుట్ అనేది అంటే ఆబ్జెక్ట్, ఐఓ స్ట్రీమ్ ఆబ్జెక్ట్, అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది, మీ ప్రోగ్రాంలో మీరు ఇలా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే, ఈ సిఅవుట్ అనేది ఇది ఆబ్జెక్టా లేకపోతే వేరియబులా అని సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇట్లా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తే ఏమవుతుందంటే, ఈ లిస్ట్ మొత్తం ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవుతుంది కదా, అలా ఇంక్లూడ్ అయినప్పుడు ఏంటంటే బై మిస్టేక్ మనము ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని కానీ ఫంక్షన్ కానీ మనం డిఫైన్ చేసినప్పుడు దాని యొక్క నేము ఈ లిస్ట్లో ఉన్న నేమ్తో మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఈ టాప్లో మనము ఇట్లా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాయకుండా మనం ఏం చేస్తామంటే, ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ సిఅవుట్ ఉంది కదా, దీనికి ముందు ఎస్టీడీ అని మెన్షన్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, అప్పుడు సిస్టమ్కి ఏమర్థం అవుతుంది, ఈ ఏదైతే ఇక్కడ సిఅవుట్ ఉందో ఈ సిఅవుట్ అనేది వేరియబుల్, ఈ సిఅవుట్కి ముందు మనం ఏం మెన్షన్ చేసాము, నేమ్ స్పేస్ మెన్షన్ చేసాం కాబట్టి ఈ సిఅవుట్ అనేది ఆబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. సో అందుకని ఏంటంటే టాప్లో మనం యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాయకూడదు. సో ఫ్రెండ్స్ అందుకే మనం ఏం చేయాలంటే, ఈ టాప్లో యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాయకుండా ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్స్కి ముందు మనం ఎస్టీడీ అని చెప్పి ప్రిఫిక్స్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, మన ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నార్మల్గా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఒక 10 సిఅవుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి సిఅవుట్ స్టేట్మెంట్కి ముందు మనం ఇలా ఎస్టీడీ అని చెప్పి ప్రిఫిక్స్ చేయాలి. సో అలా రాయటం మీకు ఇష్టం లేదనుకోండి, సో మీరేం చేయొచ్చు అంటే ఇండివిజువల్గా ప్రతి ఎలిమెంట్ని మీరు టాప్లోనే మెన్షన్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇలా చూడండి, ఇలా రాయొచ్చు, యూజింగ్ ఎస్టీడీ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ సిఅవుట్, ఇలా టాప్లో మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సిఅవుట్ ఉంది కదా, ఈ సిఅవుట్కి ముందున్న ఈ ప్రిఫిక్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను నేను. సో సిమిలర్గా ఇక్కడ కూడా సిఅవుట్ ఉంది కదా, ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నా, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సిఇన్కి ముందు రిమూవ్ చేశాను అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది చూడండి, ఆ లైన్లో చూడండి ఆల్రెడీ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఇలా ఇండివిజువల్గా కూడా మనం టాప్లో మెన్షన్ చేయొచ్చు. అలా ఇండివిజువల్గా టాప్లో మెన్షన్ చేసినప్పుడు మనకి ఏంటి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ముందు మనం ప్రిఫిక్స్ చేయాల్సిన పని లేదు. కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తా, మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎంటర్ ఎనీ నెంబర్ అడుగుతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 23 అని ఇచ్చాను, ఎంటర్ కొడతాను, 23 అనేది ప్రింట్ అయిపోయింది. సో సిమిలర్గా మీరు సీన్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఎలా యూజ్ చేస్తారు, టాప్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఎలా మెన్షన్ చేయొచ్చు, సేమ్ అదే కాన్సెప్ట్, అదే సింటాక్స్. సో ఇక్కడ సీన్ అని మెన్షన్ చేయండి, ఎండల్ని కూడా మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఎండల్ని మెన్షన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం మన ప్రోగ్రామ్ బాడీలో ఉన్న ఈ ప్రిఫిక్స్ మొత్తం మనం రిమూవ్ చేయొచ్చు. ఎండల్కి ముందు రిమూవ్ చేస్తున్నా, సీన్కి ముందు రిమూవ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఎండల్కి ముందు రిమూవ్ చేస్తున్నా. సో ఇలా మనం ఏంటంటే మన ప్రోగ్రాంలో అన్ని స్టేట్మెంట్స్కి ముందు ఇలా ప్రిఫిక్స్ చేయడం ఇష్టం లేదనుకోండి, ఇండివిజువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే టాప్లో ఇలా మెన్షన్ చేయొచ్చు. కావాలంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి, మీకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్స్ అయితే ఏమీ రాలేదు. ఎంటర్ ఎనీ నెంబర్ అడిగింది, 25 అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను, 25 అనేది ప్రింట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ నేమ్ స్పేస్ అంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, అప్పుడు ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.